వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జిందాబాద్ చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి పదంతో తెలుగుదేశం పార్టీ ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించి మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మా అందరి ప్రీతం యువ నాయకులు నారా లోకేష్ గారు మరి నియోజకవర్గ రథసారథి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా 2019లో అతి కొద్ది ఓట్లతో ఓడిపోయినప్పటికి కూడా మరి ఈ నియోజకవర్గ ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు దాదాపు 27 రకాల సంక్షేమ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి నారా లోకేష్ గారు మరి ఈ నియోజకవర్గ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మరి పోటీ చేయబోతున్నారు. మరి ఏదైతే సేవా దృక్పథంతో నారా లోకేష్ గారిని గెలిపించుకుంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మనందరి భవిష్యత్తు బాగుండాలంటే నారా లోకేష్ గారి గెలుపు ఇక్కడ తథ్యం. ఎందుకనంటే మరి రాష్ట్ర రాజధాని అమరావతి లేని రాజధానిని ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజు రాజధాని ఇక్కడ ఉండడానికి మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో ప్రజల్ని 3 ముక్కలాటలు ఆడుకుంటూ మరి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. మరి అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా జగనన్నతో నేను మాట్లాడుకుంటాను, రాజధాని అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి మాయ మాటలు చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలతో ఓట్లు వేయించుకొని రాజధాని లేకుండా చేయడం కానివ్వండి, నియోజకవర్గ అభివృద్ధి చేయడంలో కానివ్వండి కూడా పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. మరి దాదాపు మాకు నియోజకవర్గ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు 1200 కోట్ల రూపాయలు ఇస్తున్నారని చెప్పి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కళ్ళబొల్లి మాటలతో మాయ మాటలతో మభ్యపెట్టారు. కనీసం కేవలం 100 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం చేతకాక చతికిల పడ్డ ఎమ్మెల్యే మళ్ళీ ఈరోజు ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి మళ్ళీ అదే పార్టీలో మరి జాయిన్ అయ్యి ఈరోజు మళ్ళీ నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ గారిని ఓడించి మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని చెప్పని మీనవేషాలు వేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ చెప్పే మాయ మాటల్ని ఎప్పుడు కూడా దయచేసి నమ్మొద్దు. ఒక్క ఛాన్స్ అని చెప్పని ఒక్కసారి ప్రజలు మోసపోయారు. ఇక మీకు మరో ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలుస్తున్నారు. మెజారిటీ కానీ విని ఎరుగున మెజారిటీతో గెలుస్తున్నారు. కాబట్టి మరి మంగళగిరి నియోజక ప్రజలు కానివ్వండి, పట్టణ ప్రజలు కానివ్వండి, మరి నారా లోకేష్ గారు గెలిపించుకుంటేనే మనందరం భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నారా లోకేష్ గారికి అండగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యువగళ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మన మంగళగిరిలో పేద ప్రజలకి చిరుకారులు ఇస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అధికారం ఉన్నా లేకపోయినా, ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా, శాసనసభ్యుడు ఉన్నా లేకపోయినా నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలకి మరి తోపుడు బళ్ళు కానివ్వండి, మరి టిఫిన్ బళ్ళు కానివ్వండి, సెలీన్ బళ్ళు కానివ్వండి, మరి వెల్డింగ్ మిషన్లు కానివ్వండి, అనేక కార్యక్రమాలకి ముఖ్య అతిథికి వచ్చేది నంద ఉపాధ్యాయ గారికి, జానకి గారికి, రాజు గారికి, మరి పట్టణంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మరి వందలాది బళ్ళు కానీ వందలాది బళ్ళు కార్యక్రమాలు ఇస్తున్నటువంటి వాటికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో మన అభ్యర్థిగా అన్ని సమాజ వర్గాలు కలుపుతున్న నారా లోకేష్ గారికి 175 నియోజకవర్గాల్లో ఎక్కువ మెజార్టీ ఇస్తే ఒక మోడల్ నియోజకవర్గం రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొచ్చి ముందుకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఉపాధ్యాయ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అల్పా వాటర్ సెంటర్లో మరి అనేకమైన కార్యక్రమాలని నియోజకవర్గం మొత్తం సృష్టించుకొస్తున్న లోకేష్ గారు ఇవాళ ఈ నెట్టుడు బళ్ళు, టిఫిన్ బళ్ళు, ఎల్లింగ్ మిషన్లు, ఈ సౌర చేసే కుర్చీలు అయ్యే కాదు ఇంకే అడిగినా కూడా మరి అద్దె తెచ్చుకొని అద్దె కట్టుకోలేని ప్రజలందరూ కూడా కావాల్సిన సహాయం చేసుకుంటున్న మన లోకేష్ గారికి మంగళగిరి పట్టణ ప్రజలు, మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకసారి మైండ్ ఆలోచించుకోవాలి. మరి ఓడిపోయి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ఆయన గారికి రేపు గెలిస్తే ఎన్ని చేస్తాడనేది ఆలోచించండి. మంగళగిరిని తీర్చిదిద్ది చిన్న బొంబాయిలాగా చేయాల్సిన బాధ్యత లోకేష్ గారి మీద ఉంది. అందరం ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత మన ప్రజల మీద ఉంది. మరి అటువంటి మహానాయకుడు మనకు రావటం మంగళగిరి పట్టణానికి నియోజకవర్గానికి కూడా అదృష్టం అని చెప్తూ మరి అదే కాదు ఇప్పుడు మరి మొన్నటిదాకా మనకి శాసనసభ్యుడు నేను ఎన్నో చేశానని చెప్పుకుంటూ తిరిగి వచ్చి చెప్పబెట్టుకున్న జనంతో నేనేం మోహం పెట్టుకొని మరి మళ్ళీ నియోజకవర్గంలో తిరగాలి, మరి రాజధానిలో గ్రామాల్లో తిరగడానికి నేను ఏం మోహం పెట్టుకోవాలన్నాడు. మరి ఇప్పుడేమో ఏం మోహం పెట్టుకొని వస్తున్నాడో కూడా ఆలోచించాలి.
రాజధాని అమరావతి రాజధాని అనే విధానంతోనే ఏ ఒక్కరు తిరిగే వాళ్ళు కూడా ప్రజలు క్షమించాలి. 3 రాజధానులను తిరిగే వాళ్ళని ఖచ్చితంగా పారదోలాల్సిన బాధ్యత జనం మీద ఉంది. అమరావతి ఏకైక రాజధాని. అమరావతి అని చెప్పుకునే నాయకులే మన ఓట్ల కోసం తిరగాల్సిన బాధ్యత కూడా ఉంది. మరి ఇదంతా ఆలోచించుకోవాల్సిన బాధ్యత కూడా జనానికి ఉందని చెప్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా అంటే దాదాపు 1 సంవత్సరం నుండి దగ్గర అనేక వందలు టిఫిన్ బళ్ళు కానీ తోపుడు బళ్ళు కానీ అదేవిధంగా మన చైర్స్ కానీ బిల్డింగ్ మిషన్లు కానీ ఇస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మన ఆల్ఫా హోటల్ ఎదురుగా ఈరోజు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనేక చిరు వ్యాపారాలు చేసుకుని రోడ్డు మీద చిరు వ్యాపారాలు చేసుకొని రోజు రెంట్లు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్న చిన్న కుటుంబాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఎంతోమంది ఇవాళ అద్దెలు కట్టుకునే పరిస్థితి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వాళ్ళందరినీ గుర్తించి ఇవాళ నారా లోకేష్ గారు మన నియోజకవర్గంలోనే దాదాపు కొన్ని వందల వేల బళ్ళుని పంపిణీ చేయడం జరిగింది. అది ఈ ప్రాంత ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మన యువ నాయకుడిని అత్యంత భారీ మెజార్టీ రాష్ట్రంలోనే ఎరగనటువంటి మెజార్టీతో గెలిపించాలని ఈ ప్రాంత ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారాలు. ఈరోజు మంగళగిరి పట్టణంలో ఆల్ఫా హోటల్ దగ్గర మా ప్రియతమ యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీ సంయుక్త అభ్యర్థిగా నారా లోకేష్ గారు యొక్క సౌజన్యంతో ఈరోజు మరి తోపుడు బళ్ళు అదేవిధంగా టిఫిన్ బళ్ళు మరి ఈ టిఫిన్ బళ్ళు వెల్డింగ్ మిషన్లు అదేవిధంగా ఈ సెలూన్స్ వాళ్ళకు ఒక చైర్స్ ఇవన్నీ కూడా నారా లోకేష్ గారి సహాయ సహకారాలతో ఆర్థిక సహాయంతో ఈ బళ్ళు ఈరోజు మరి బడుగు బలహీన వర్గాలైనండి మరి వాళ్ళందరికి కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం గతంలో ఒక నియోజకవర్గంలో ఓడిపోయిన అభ్యర్థి ఆ ప్రాంతంలో దరిదాపుల్లో కూడా లేకుండా ఉన్న సందర్భాలు మనం ఎన్నో చూసాం. అయితే ఈరోజు 2019లో స్వల్ప ఓట్లతో మరి ఓడిపోయినా కూడా మరి నారా లోకేష్ గారు ప్రజల చెంతనే ఉంటూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రజలకి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే దాదాపు 29 సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి ఇస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం నిత్యం. మరి వేలాది బళ్ళు టిఫిన్ బళ్ళు కానీ తోపుడు బళ్ళు కానీ మరి అదేవిధంగా ఇస్త్రీ బళ్ళు కానివ్వండి మరి అనేక విధాలుగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం చేపడుతున్నటువంటి నారా లోకేష్ గారిని మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మరి ఈరోజు బ్రహ్మరథం పడుతూ ఉంటారు. ప్రజలు మరి ఎన్నికలు ఎప్పుడు వస్తాయో నారా లోకేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని సంతోషంతో ప్రజలు ఉన్నారు. అదేవిధంగా ప్రజలు ఆశించినట్టుగానే మరి ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను.